Okay, let us start with a new topic known as equalization levy. Okay, before starting, let us try to understand the concept behind this. For example, ఇది రిలయన్స్ రా, రిలయన్స్. ఓకే, ఇటు ట్విట్టర్. మనకి ఏంటంటే రిలయన్స్ వాడు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కావాలి ఇందులో ట్విట్టర్లోని లేకపోతే ఇన్స్టాలోని. ఫర్ ఎగ్జాంపుల్ దోస్ వీళ్ళకి మనోడు ఏం చేస్తున్నాడు, డబ్బులు పే చేస్తున్నాడు. ఎంత? 100 crores ఈ సర్వీసెస్ కోసం, ఫర్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ట్విట్టర్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నాన్ రెసిడెంట్, అవుట్ సైడ్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. వీళ్ళకి పే చేసేటప్పుడు వీళ్ళు మీద ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తుంటే వీళ్ళు ఒప్పుకోరు. ఓకే, ఈ డబ్బులు ఎవరికి వెళ్ళిపోతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ని అప్లై చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడన్నా సరే ఇలాగా నాన్ రెసిడెంట్కి నువ్వు పే చేసేటప్పుడు నువ్వు ఫస్ట్ ఏం గమనించాలంటే, ఫస్ట్ పాయింట్ వీళ్ళకి ఇండియాలో, దిస్ ఈజ్ అప్ టు హియర్ ఇండియాలో ఏం ఉండాలి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఒకవేళ వీళ్ళకి ఇక్కడ ఉందనుకో, అండ్ వీళ్ళు సర్వీసెస్, రిలయన్స్ అనే వాళ్ళు సర్వీసెస్ డైరెక్ట్గా అవుట్ సైడ్ నుంచి కాకుండా విత్ ఇన్ ఇండియాలో ఉన్న ఈ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ని ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర సర్వీసెస్ తీసుకున్నారు అనుకో, వీడు ఏం చేస్తాడు, వీడికి ఇది 100 crores ఎక్స్పెన్స్, కానీ వీడికి ఏమైతుంది 100 crores ఇన్కమ్ని ఎక్కడ చూపించాలి, వీడు మనోడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసుకొని 100 crores ఇన్కమ్ చేస్తాడు. దాని మీద మనం ఏం చేస్తాం, ఇండియన్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ట్యాక్స్. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీడు ఇండియన్ కరెన్సీ చూపించట్లే, ఇప్పుడు పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, ఇప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఇప్పుడు దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు, అప్పుడు అది అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏమైనా కలెక్ట్ చేయగలం అంటే కలెక్ట్ చేయలేం. ఎందుకు, అవుట్ సైడ్ ఇండియాకి వెళ్ళి మనం కలెక్ట్ చేయలేం. సో ఇటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఇక్కడ ఏమవుతుంది, 100 crores మన ఇండియాలోంచి బయటకు వెళ్ళిపోతుందంటే ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి. ఇటువంటి కేసెస్ని మనం లైక్ వాట్ వీ కెన్ సే ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక కొత్త సెక్షన్ వచ్చింది. ఏంటంటే సెక్షన్ 165. వాట్ ఈస్ దిస్ సెక్షన్ 165? ఈక్వలైజేషన్ లెవీ అంటాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో లేదో, దెర్ ఇస్ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, అండ్ ఇండియన్ కంపెనీ, ఎవడో రిలయన్స్ అనేవాడు ఇండియన్ కంపెనీ టేకింగ్ సర్వీసెస్ ఫ్రమ్, ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు సర్వీసెస్, ఈజ్ టేకింగ్ సర్వీసెస్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్. అప్పుడు ఏం చేస్తాం, నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఇన్కమ్ మీద మనం ఏం చేస్తామంటే, డియర్ రిలయన్స్, యాజ్ యు ఆర్ గివింగ్ దెమ్ 100 crores, యూ హ్యావ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఆఫ్ 6% అని చెప్తాం అనమాట. అంటే ఏం చేయాలి, రిలయన్స్ అనేవాడు 6% డిడక్ట్ చేసేసి అది ఇండియన్ గవర్నమెంట్ కట్టేసి అప్పుడు మిగిలిన వీడికి పే చేయాలి. దట్స్ వాట్ హీ సేయింగ్. ఒకవేళ అప్పుడు ఎప్పుడైతే వాడు ఈక్వలైజేషన్ లెవీ ఇంపోజ్ చేసి పే చేస్తాడో, అప్పుడు ఏం చేస్తాడు, రిలయన్స్ లిమిటెడ్ వాడికి 100 crores ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అనమాట. 100 crores అది మనం ఏం చేస్తాం అంటే పీజీబీపీ ఇన్కమ్లో అలౌడ్ ఎక్స్పెన్సెస్ కింద మనం అలౌ చేస్తాం. ఓకే, అండ్ సిమిలర్లీ మనం ఇంకోటి ఏంటంటే, ఈ నాన్ రెసిడెంట్ మన డబ్బులు పట్టుకుపోతున్నాడు కాబట్టి వీడి మీద ఒక కొత్త సెక్షన్ ఇంపోజ్ చేసింది. ఆ సెక్షన్ పేరు ఏంటంటే సెక్షన్ 9 అనుకుంటుంది, నాట్ షూర్. సో ఇదేం చెప్తుందంటే, ఈవెన్ దో ద ఇన్కమ్ ఈజ్ నాట్ జనరేటెడ్ ఇన్ ఇండియా, వీ అజ్యూమ్ ద ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ఇండియా అని చెప్పి దాని మీద మనం ఏమంటాం, ట్యాక్స్ కట్టు అని చెప్పి ఫారిన్ కంట్రీకి అంటాం. సో అందుకే ఏం చేయాలి, ఇది ఇప్పుడు ఏం చేస్తాడు మనోడు, వెంటనే ఇది మనం డిజైల్లో చేస్తాం ఎక్స్పెన్స్. అందుకనే వీడేం చేస్తాడు, ఇప్పుడు వాడు ఇండియన్ కంపెనీ వాడు చక్కగా ఈక్వలైజేషన్ ఇంప్లై చేసి 6% డిడక్ట్ చేసి ఆ 6%ని నెక్స్ట్ మంత్ విత్ ఇన్ 7th ఆఫ్ నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి, పే చేసేయాలి గవర్నమెంట్కి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 crores మనం ఏం చేస్తామంటే అలౌడ్కి ఎక్స్పెన్స్ కింద ఇచ్చేస్తాం. అలాగే ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నాడో ఇక్కడ, ఓకే అలాగే ఫారిన్ కంపెనీ ఏదైతే ఉందో దాని మీద మనం ఏమన్నా డీమ్డ్ ఇన్కమ్ ఇన్ ఇండియా అని అన్నాం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వీ విల్ గివ్ ఎగ్జెంప్ట్, మన ఈ ఇండియన్ కంపెనీకి మనం ఏం చేస్తామంటే ఎగ్జంప్షన్ ఇచ్చేస్తాం. యూ నో నీడ్ టు డిడక్ట్ అని చెప్పి వీ విల్ గివ్ ఎగ్జంప్షన్. దట్ ఈస్ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద. ఓకే, ఒకవేళ ఈక్వలైజేషన్ ఇంప్లై అవ్వట్లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వలైజేషన్ ఇంప్లై అవ్వలేదురా,
కానీ మనం నాన్ రెసిడెంట్ పే చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడన్నా నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు సెక్షన్ 195 టీడీఎస్ ఇంప్లై అవుద్ది అనమాట. అంటే ఎప్పుడైనా నాన్ రెసిడెంట్ పే చేసేటప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ పర్సంటేజెస్, అంత పర్సంటేజ్ మనం డిడక్ట్ చేయాలి. సో ఎంటర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇంతే, అయిపోయింది. ఒకసారి ఇక్కడ రాసిన చదువుకుంటూ పోదామే. ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుంది సెక్షన్ 165 గురించి నేర్చుకున్నాం. మొత్తం ఈక్వలైజేషన్ లెవెల్లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 165 స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటాయి. వాట్ ఈస్ దట్ స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ లైక్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ప్రొవైడ్ చేస్తే వాళ్ళ మీద ఎంత ఎంప్లాయ్ చేయాలి? 6% ఎంప్లాయ్ చేయాలి. ఓకే. జనరల్లీ యూఎస్ బేస్డ్ బిగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇదంతా అక్కర్లేదు, ఇంకా మనం డిస్కస్ చేసింది ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి చూడు ఒకసారి. Equalization levy of 6% of an amount of consideration for specified services paid. What is that specified services? అంటే ఇది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ గట్రా ఏమన్నా ఉంటే అది స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటాడనమాట. ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా క్యారింగ్ బిజినెస్ ఇన్ ఇండియా, వాడు ఏం చేయాలి? బిజినెస్ క్యారీ చేయాలి. అండ్ ఏ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియా. ఇది ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీకు ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఏంటి? ఈక్వలైజేషన్ లెవీ 6%. ఓకే. అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీస్ పెయిడ్ బై. ఈ స్పెసిఫైడ్ సర్వీసెస్ తీసుకుంటున్నాం, అది ఎవడు పే చేస్తున్నాడట? ఇండియన్ కంపెనీస్. కానీ లేదు అంటే ఇండియాలో ఎవరుంటారో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేస్తుందంట? ఫారిన్లో లైక్ అబ్రాడ్లో ఉన్న వీళ్ళకి వేరే బ్రాంచ్ ఉందనుకో, ఈ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, ఇండియాలో ఉన్న పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఇక్కడి నుంచి ఏం చేస్తుంది? సర్వీసెస్ తీసుకుంటుంది. అండ్ దే ఆర్ పేయింగ్ ఫర్ దెమ్. వాళ్ళకి కూడా ఏమైపోతుంది? వీళ్ళు కూడా ఈక్వలైజేషన్ లెవీ అప్లై చేస్తుంది. అదే చెప్తుంది పాయింట్. ఎనీ ఫారిన్ కంపెనీ హ్యాడ్ బ్రాంచ్ ఇన్ ఇండియా, వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఇది ఎవరికి అప్లికబుల్ కాదో చూడు, ఇది ఇంపార్టెంట్ కొత్త పాయింట్. ఇఫ్ నాన్ రెసిడెంట్ హూ ఈజ్ ప్రొవైడింగ్ సచ్ సర్వీస్ హ్యాడ్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియా, దెన్ నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. అదే కదా మనం చెప్పాం. మనం ఏంటి? రిలయన్స్ ఎవడికి ఇది అబ్రాడ్ అనుకో, వాడికి ఏంటి? పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంది, ఇది అవుట్ సైడ్ ఇండియా. వీడికి ఇండియాలో ఉన్నప్పుడు కాబట్టి వీడి సర్వీసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? వీడి దగ్గర నుంచి తీసుకున్నాడు. సో వీడు ఏం చేస్తాడు? ఐటీఆర్ ఫైల్ చేస్తే వాడు ఇన్కమ్ చార్జబుల్. సో ఇక్కడ ఏమవుతుంది? ఈక్వలైజేషన్ లెవీ వస్తుంది అంటే రాదు. ఎందుకు రాదు? పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంది కాబట్టి వీ డోంట్ బ్రింగ్ దిస్. ఓకే. ఇఫ్ ద కన్సిడరేషన్ డోంట్ ఎక్సీడ్ 1 lakh. ఏంటి? ఒకవేళ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది 1 lakh ఎక్సీడ్ అవ్వకపోతే అందు మీద కూడా మనం ఏం చేసుకొస్తాం? ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ ఉంది, అది 1 lakh దాటట్లేదు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకున్న వాటికి పేమెంట్ చేసేది. సో అప్పుడు కూడా ఏం చేస్తాం? ఈక్వలైజేషన్ లెవీలో అప్లై అవుతాం. ఇఫ్ సచ్ సర్వీస్ ఆర్ నాట్ టేకెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిలయన్స్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ తీసుకుందనుకో, అవుట్ సైడ్ అబ్రాడ్ నుంచి మనకి సర్వీసెస్, అది బిజినెస్ పర్పస్ అయితే ఇట్ విల్ అప్లై. ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ బిజినెస్ పర్పస్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 8 కంపెనీస్ అంటే ఏంటి? నాట్ ఫర్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఇటువంటి కంపెనీస్కి ఏమన్నా మనం సర్వీసెస్ తీసుకుంటే అక్కడ మళ్ళీ ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ కాదు. దట్స్ ఇట్. లెట్ us go with ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే. అడేమన్నాడు? ఏబీసీ లిమిటెడ్ ఇండియన్ కంపెనీ అట ఈజ్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ టేక్ వుడ్ ఫర్నిచర్ అండర్ ద బ్రాండ్ నేమ్ ప్యూర్ వుడ్. In order to expand its overseas sales exports, it launched a massive advertisement. ఇది ఇంపార్టెంట్. అడ్వర్టైజ్మెంట్ అంట. ఓకే. ఫర్ ఇట్స్ ప్రొడక్ట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. ఏంటంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అంట. ఇట్ యూటిలైజ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ పీక్యూఆర్ ఇన్కార్పొరేషన్, ఏ లండన్ బేస్డ్ కంపెనీ. ఓకే. డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 22-23 ఏబీసీ లిమిటెడ్ పెయిడ్, ఎంత పే చేశాడట? 5 lakhs పే చేశాడంట టు పీక్యూఆర్ ఫర్ సచ్ సర్వీసెస్. డిస్కస్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఆర్ టీడీఎస్ ఇంప్లికేషన్స్ ఫర్ సచ్ పేమెంట్ అండ్ రిసీట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్. ఇప్పుడు ఇద్దరు హ్యాండ్స్లోనే అడుగుతున్నాడు. పే చేసిన ఏబీసీ కంపెనీలోని, అలాగే రిసీవ్ చేసుకున్న పీక్యూఆర్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మాకు ఆన్సర్ చేయండి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంట? పీక్యూఆర్ ఇన్కార్పొరేషన్కి నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అట. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చెప్తావు? ఫస్ట్ ఆన్సర్ రాసే విధానం కూడా నువ్వు నేర్చేసుకో. ఇక్కడ ఇదంతా అక్కర్లేదు మనకి ఈక్వలైజేషన్ లెవీ అనేది.
స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే సారీ ఇది ఇంపార్టెంట్ అలా అంటే ఏదంటే హూ నీడ్ టు డిడక్ట్ ఏమన్నాడు ఈక్వలైజేషన్ లెవీ 6% అమౌంట్ ది అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ రిసీవ్డ్ బై ఏ నాన్ రెసిడెంట్ నాట్ హ్యావింగ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఏ రెసిడెంట్ ఇండియా హూ క్యారీస్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఫ్రమ్ ఏ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. అక్కడ ఏం చెప్తున్నాడు, ఇండియన్ బిజినెస్ ఏమన్నా ఫారిన్ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకున్నప్పుడు అండ్ హియర్ దేర్ ఈజ్ నో పర్మనెంట్ ప్లేస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, అప్పుడు ఏం చేస్తావు, అక్కడ ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అవుతుంది అని రాయాలి ఫస్ట్. ఈడు ఇన్ బిజినెస్ అయినా అయి ఉండాలి ఆర్ ఈడు బిజినెస్లో ఉన్నవాడైనా అయి ఉండాలి, హూ క్యారీస్ అవుట్ బిజినెస్, ఆర్ ఈడు ఇదన్నా అయి ఉండాలి. లేదు అంటే ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇక్కడ ఇండియాలో, ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంటు ఫారెన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈడొక ఏదో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఫారెన్ యాప్లో అనుకో, యాప్లోడు ఇన్స్టా అనే దానికి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, వీడైనా సరే అక్కడి నుంచి ఏమైనా సర్వీసెస్ తీసుకున్నప్పుడు ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అని చెప్తాం. స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఏంటో చెప్తున్నాడు, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ ఇదంతా కూడా అక్కర్లేదు మనకి. ఈక్వలైజేషన్ అలాగే ఈక్వలైజేషన్ లెవీ ఎప్పుడు అప్లికబుల్ కాదు అని చూడాలి. ఎప్పుడు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా, ఒకవేళ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉన్నప్పుడు అప్లికబుల్ కాదు, అది ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. డస్ నాట్ ఎక్సీడ్ కన్సిడరేషన్ ఎప్పుడన్నా సరే 1 lakh ఎక్సీడ్ అవునప్పుడు కూడా అది కాదు. ఓకే, వేర్ ద పేమెంట్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీస్ ఈజ్ నాట్ ఫర్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఏంటంట, ఇప్పుడు మెయిన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాకుండా లైక్ సెక్షన్ 8 సర్వీసెస్ ఉంటాయి, ఏంటి నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అటువంటి వాటికి తీసుకున్నా సరే ఏం అప్లికబుల్, ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ కాదు. లెటెస్ట్ రివైజ్, ఇండియాలో దానికి పిఈ ఉండకూడదు, ఉంటే అప్లికబుల్ కాదు. కన్సిడరేషన్ 1 lakh డస్ నాట్ ఎక్సీడ్ 1 lakh అయితే అప్లికబుల్ కాదు. సారీ అదే ₹1,00,000 దాటకపోతే అప్లికబుల్ కాదు. అదేమి చారిటీ పర్పస్ కాకుండా బిజినెస్ పర్పస్ కాకపోయినా సరే అది అప్లికబుల్ కాదు. ఇప్పుడు క్వశ్చన్ స్టడీ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదట, అప్పుడు ఏం చెప్తాం, 6% అప్లికబులే కదా. 6% దేని మీద, కన్సిడరేషన్ మీద. 5 lakhs ఇంటూ 6% ఎంత, 30,000 కదా. సో మనం ఏం చెప్తాం ఇక్కడ, ఏబీసీ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ 30,000. ఓకే, ఆ తర్వాత ఏం చెప్తున్నాం, వన్స్ డిడక్ట్ చేసిన తర్వాత నాన్ డిడక్షన్, ఒకవేళ డిడక్ట్ చెయ్యకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈక్వలైజేషన్ లెవీ వుడ్ అట్రాక్ట్, ఈక్వలైజేషన్ ఏమి అట్రాక్ట్ చేస్తుంది, ఆడి ఇన్కమ్ 40A కింద వాడి ఇన్కమ్ని ఏం చేస్తుంది, బిజినెస్ ఇన్కమ్ని ఎక్స్పెన్స్ కింద అలౌ చెయ్యదు. ఒకవేళ వాడికి కట్టలేదనుకో, ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, పీజీబీపీ ఇన్కమ్ కింద ఎక్స్పెన్స్ విల్ బి డిసలౌడ్. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇది ఎవరికి, ఏబీసీ వాడికి ఎక్స్పెన్స్ని డిజలవ్ చేస్తుంది, ఎక్స్పెన్స్ డిజలవ్ అవుతుంది. అలాగే పీక్యూఆర్ వాడికి ఏం చేయాలి, ఇన్కమ్ని ఎగ్జంప్ట్ చేయదు. నార్మల్గా అయితే ఏం చేస్తాడు, వాడు కట్టేసడానికి ఈక్వలైజేషన్ లెవీ, వాడి ఇన్కమ్ ఏమవుతుందంటే ఎగ్జంప్ట్ అవుతుంది. అమౌంట్ ఈజ్ ఎగ్జంప్ట్, ద సెట్ అమౌంట్ ఈజ్ ఎంత, 5 lakhs అనేది ఎగ్జంప్ట్ అవుతుంది ఫ్రమ్ అండర్ సెక్షన్, దాని పేరు ఏంటి, సెక్షన్ 10 సబ్సెక్షన్ 50 కింద. సిన్స్ ఈక్వలైజేషన్ లెవీ ఇక్కడ ఏమైంది, ఈక్వలైజేషన్ లెవీ అట్రాక్ట్ అయ్యింది అంటే పే చేయాల్సింది వాడు పే చేసాడు కాబట్టి వాడికి ఏమవుతుందంటే సెట్ అమౌంట్ ఈజ్ ఎగ్జంప్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, పీక్యూఆర్ ఇన్కార్పొరేషన్ హ్యాజ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందంట. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉందని కానీ ఈక్వలైజేషన్లో అప్లికబుల్ కాదు. అండ్ సర్వీస్ ఈజ్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ టు ద పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఆ సర్వీసెస్ కూడా ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఇండియాలో ఉన్న పిఈ దగ్గర నుంచే తీసుకున్నాడు సర్వీసెస్. అప్పుడు ఏమవుతుంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ కాదు. దేర్ ఫోర్ ఏబీసీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ. ఎందుకట,
హ్యాజ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అదొక్కటే కాదు, అండ్ సర్వీసెస్ అనేవి ఎవరి దగ్గర తీసుకున్నాడు, దాని సర్వీసెస్ ఆ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గరే తీసుకున్నాడు. కాబట్టి అక్కడ ఏమవుదు, ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ కాదు. సిన్స్ ఈక్వలైజేషన్ ఈజ్ నాట్ అట్రాక్టెడ్, ఇక్కడ ఏమవుతుంది, ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ కావట్లేదు. అంటే ఏంటంటే దాని అర్థం అక్కడ ఏమవుతుంది, అట్రాక్ట్ కావట్లేదు కాబట్టి ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1050 విల్ నాట్ బి గివెన్, వుడ్ నాట్ బి అవైలబుల్. ఓకే, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ కానీ పేమెంట్, సరే ఆ డౌట్ పక్కన పెడదాం, లెట్ us కంప్లీట్ ది సెంటెన్స్. పేమెంట్ అనేది ఎవరికి చేశాడు, అబ్రాడ్లో ఉన్నప్పుడు పేమెంట్ చేశాడు కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఈక్వలైజేషన్ లెవీ అట్రాక్ట్ కాదు. కానీ అక్కడ ఏమి అట్రాక్ట్ అవుతుంది అంటే టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 195 ఏంటి, టీడీఎస్ గురించి మాట్లాడుతుంది. ఎప్పుడైనా నాన్ రెసిడెంట్ పే చేసేటప్పుడు నువ్వేం చేయాలి, టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి. నువ్వు టీడీఎస్ ట్యాక్స్ హ్యాస్ టు బి డిడక్టెడ్ బై ఏబీసీ లిమిటెడ్ ఎట్ ద రేట్స్ ఫోర్స్ అండర్ సెక్షన్ 195లో చెప్పిన సెక్షన్ రేట్స్ నువ్వు డిడక్ట్ చేసి పే చేయాలి. అలా ఒకవేళ డిడక్ట్ చేయలేదనుకో టీడీఎస్, అప్పుడు ఏమైతుంది, 100% ఆఫ్ ద అమౌంట్ పెయిడ్ ఫర్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్ విల్ బి డిసలౌన్స్ చేస్తాం అనమాట. నువ్వు కట్టాల్సిన ట్యాక్స్ కట్టలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాను, నీ ఎక్స్పెన్స్ నేను ఏం చేస్తాను, డిసలౌ చేస్తాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ నాకు ఇంతసేపు నేను స్ట్రగుల్ అయింది ఏంటంటే, ఫస్ట్ నాకు డౌట్ అడుగుతాను, దాని తర్వాత నీకు ఆన్సర్ ఇస్తాను. నేను ఎలా థింక్ చేశానంటే, ఇది ఫస్ట్ కేసులో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అందుకని ఏమవుతుంది, ఈక్వలైజేషన్ లెవీ అప్లైబుల్గా అయింది. అండ్ వాడు పే చేసాడు కాబట్టి వాడి సెక్షన్ 1050 కింద వాడి ఇన్కమ్ని ఎగ్జామ్ట్ అని చెప్పాం. ఎగ్జామ్ట్ అంటే ఇక్కడ ఓకే. ఇంకోటి ఏంటి, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఇక్కడ ఏముంది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అవుద్దా అంటే అప్లికబుల్ కాదు. అందుకని ఏం చేశాడు, టీడీఎస్ పే చేశాడు. టీడీఎస్ పే చేసినప్పుడు ఏం చెప్తున్నాను నేను అంటే, ఈడు ఇక్కడేమో ఈక్వలైజేషన్ లెవీ పే చేశాడు, ఇక్కడ ఏం చేశాడు, టీడీఎస్ అని పే చేశాడు. అంటే నేను ఎలా ఆలోచించంటే, పైన ఈక్వలైజేషన్ లెవీ అనే పేరుతో నేను ట్యాక్స్ కట్టాడు, కింద టీడీఎస్ అనే పేరుతో ట్యాక్స్ కట్టాడు, మొత్తం మీద ఏదో విధంగా ట్యాక్స్ కట్టాడు. సో పైన ట్యాక్స్ కట్టినప్పుడేమో నువ్వు ఎగ్జామ్ట్ చేసావా, కింద ట్యాక్స్ కట్టినప్పుడేమో నువ్వు నాన్ ఎగ్జామ్ట్. ఇన్కమ్ అనేది సెక్షన్ 1050 కింద నాట్ ఎగ్జామ్టెడ్ అని అన్నావు. ఓకే, సో ఇది అన్యాయం కదా అని చెప్పి నేను అనుకున్నా ఫస్ట్. యాక్చువల్ దట్ ఈజ్ మై థింకింగ్ ప్రాసెస్. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఆలోచించింది ఏం మిస్ అయిపోయానంటే, ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంది అంటే వాడు ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలా, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలంటే మొత్తం ఎర్న్ చేసిన ఇన్కమ్ నువ్వు ఎగ్జామ్టెడ్ అని ఎలా చెప్తావు. నువ్వు వసూలు చేయాల్సింది ఈ అడ్వర్టైజ్మెంట్ అనే సర్వీస్ ద్వారా వసూలు చేయాల్సింది టీడీఎస్ అనే పేరుతో వసూలు చేసేసావు. ఇట్స్ ఓకే. ఇప్పుడు టీడీఎస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ టీడీఎస్ పే చేసి డిడక్ట్ చేస్తాను, ఇంకా మిగిలిన ఇన్కమ్ ఎంత 90 రూపీస్. 90 రూపీస్ నీకు ఎగ్జామ్ట్ అని ఎందుకు చేస్తున్నాడు, ఎగ్జామ్ చేయడు కదా. అది టోటల్ ఇన్కమ్, వాడు ఆ ఇన్కమ్ మీద వాడు తప్పించుకోవడం లేదు. ఎందుకంటే వాడు ఇండియాలో ఉండి ఇండియన్ కస్టమర్స్ మీద ఎర్న్ చేసిన ఇన్కమ్ నువ్వు ఎలా ఎగ్జామ్ చేస్తావు, ఎగ్జామ్ చేయకూడదు అది. అందుకనే దిస్ ఈజ్ నాట్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1050. ఒకవేళ నువ్వు బయటోడు అయితే, నీ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో లేకపోతే అప్పుడు నేను ఎగ్జామ్ చేస్తాను. ఎందుకంటే ఏదో వంకతో, ఇప్పుడు నీ దగ్గర ఫారిన్ కంట్రీలో ఉన్న కంపెనీ మీద ఏదో వంకతో మనం ఎంతో కొంత వస్తే ఎనఫ్. మనం ఏం చేస్తాం, లాస్ట్ టైం ఈక్వలైజేషన్ పేరుతో మినిమం వసూలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అది ఇండియన్ కంపెనీ అయిపోయింది. నేను ఎందుకు వదులుతా, ఎంత వసూలు చేయాలో అంత వసూలు చేస్తాను. దట్ ఈస్ ద లాజిక్. ఓకే, లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. Mr. Bharat has opened an office of Alpha Private Limited, a country-based company in Pune. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు, పూణేలో. From where he and Mr. Ashok execute the work of the company relating to Indian operations. దాని అర్థం ఏంటి, ఒక పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేవాడు ఫారినోడు ఇండియాలో సెటప్ చేశాడు. ఓకే, నెక్స్ట్. ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఫర్దర్ కన్సిడరింగ్ అడ్వర్టైజింగ్ ద ప్రొడక్ట్ ఆన్ ఇంటర్నెట్. అంటే ఏంటి, ఆన్లైన్లో మన అడ్వర్టైజింగ్ సర్వీసెస్ తీసుకుంటున్నాం. ఎవరి దగ్గర నుంచి, ఫేస్బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనుకో, దాని పేరు ఎవరు, ఓకే అంటే ఏంటి, ఫేస్బుక్ కూడా దగ్గర మనం ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అంటే ఏంటి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అనగానే స్పెసిఫైడ్ సర్వీసెస్. ఓకే, అండ్ ఎంటర్స్ ఇంటూ
talks with FacePad Incorporation for hosting the desired advertisement. It negotiated a sum of ఎంత 20 lakhs. 20 lakhs అనగానే ఎప్పుడు ఈక్వలైజేషన్లో అప్లికబుల్ కాదు, లెస్ దాన్ 1 lakh ఉన్నప్పుడు. ఇది మోర్ దాన్ 1 lakh కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్. Which is paid to FacePad Incorporation for online advertisement services in March 23. Assume that FacePad does not have a permanent establishment in India. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చూడు, ఒక కంపెనీ సెటప్ చేసుకున్నాడు ఫారినోడు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వీడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు సర్వీసెస్? ఫేస్బుక్ నుంచి. ఫేస్బుక్కి ఏమైనా ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా అంటే లేదు. సో అక్కడ వెంటనే ఏమవుతుంది, అండ్ హియర్ సో ఈక్వలైజేషన్ లెవెల్ అప్లికబుల్ కావాలి అంటే ఒక బిజినెస్ పర్పస్ మీద మనం ఏమైనా సర్వీసెస్ వేరే వాడి దగ్గర తీసుకున్నప్పుడు వాడికి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే అక్కడ ఏం అప్లికబుల్ అవుద్ది? ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అవుద్ది. ఎంత పర్సెంటేజ్ పే చేయాలి నువ్వు? ఈక్వలైజేషన్ లెవీ 6%. అదే చెప్పి నువ్వు రాయాలి. ఓకే, చూడు ఇక్కడ ఈక్వలైజేషన్ లెవీ 6% ఈజ్ అట్రాక్టెడ్. ఇది పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియన్దే అయ్యి ఉండక్కర్లేదు, అబ్రాడ్దైనా పర్లే. ఓకే ఓకే, అంత డిస్కషన్ అక్కర్లేదు దానికి. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అనేవి స్పెసిఫైడ్ బిజినెస్ సర్వీసెసే. సో హెన్స్ ఈక్వలైజేషన్ లెవీ 6% on 20 lakhs ఈజ్ అట్రాక్టెడ్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేస్ప్యాడ్ ఇన్కార్పొరేషన్. ఈక్వలైజేషన్ లెవీ ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తావు? ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేస్ప్యాడ్, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీ కదా. పిఈ అంటే ఆల్ఫా లిమిటెడ్ కదా. 1 second ఆగు. ఇక్కడ నేను ఇక్కడ దాకా వచ్చి ఉంటాను. హెన్స్ ఈక్వలైజేషన్ లెవీ 6% on 20 lakhs ఈజ్ అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేస్ప్యాడ్ ఇన్కార్పొరేషన్. అంటే నార్మల్గా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, యాక్చువల్గా అది ఎవడు పే చేయాలి ఈక్వలైజేషన్ లెవీ? ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ కదా పే చేసేది. ఆడేమన్నాడు ఇక్కడ, అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేస్ప్యాడ్ అన్నాడు. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే, నాకు ఇంకా ఫైనల్ క్లారిఫికేషన్ రాలేదు, కానీ వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఈజ్ అట్రాక్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫేస్ప్యాడ్ అంటే ఫైనల్గా వాడికి ఆ లాస్ ఎవరికి బేర్ చేస్తాడు? ఫేస్ప్యాడే కదా. బట్ పే చేసి రెస్పాన్సిబిలిటీ అయితే ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆల్ఫా వాడిదే ఉంటుంది. ఓకే, ఆడేమన్నాడు, ఈజ్ దర్ ఎనీ రిక్వైర్మెంట్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ? ఎస్, యూ హ్యావ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ. ఈజ్ ద ఫీ పెయిడ్ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ బై ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ టు ఫేస్ప్యాడ్ ఇన్కార్పొరేషన్ ట్యాక్సిబుల్ ఇన్ ఇండియా? ఎగ్జామిన్. అది చెప్పేసాం కదా, ట్యాక్సిబులే. వాళ్ళు ఒకవేళ ట్యాక్స్ చేయకపోతే వాడికి ఏం చేస్తాం, వాడి ఎక్స్పెన్సెస్ డిజలౌడ్ బిజినెస్ ఎక్స్పెండిచర్ అని పెడతాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఇన్ అఫర్మేటివ్ అంటే ఓకే అన్నట్టయితే, ఈజ్ దర్ ఎనీ రిక్వైర్మెంట్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ? ఎస్, యూ హ్యావ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీనా? ఎంత డిడక్ట్ చేయాలి? మొత్తం ట్రాన్సాక్షన్ మీద 20 lakhs ఇంటూ 6%. దాని మీద 6% ఎంత వచ్చింది? 1,20,000 ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయాలి. చేసిన తర్వాత అది ఇన్ కేస్ it fails to deduct equalization levy, it shall, notwithstanding such failure, be liable to pay levy of the credit of the central government by 7th April 2023. నెక్స్ట్ మంత్ 2023 కల్లా నువ్వు పే చేసేయాలి అది. ఆ తర్వాత ఏంటి, ఫర్దర్ పెనాల్టీ ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 1,20,000 will be attracted for failure to deduct. ఒకవేళ నువ్వు పే చేయలేదు అనుకో ఈక్వలైజేషన్ లెవీ, దెన్ యూ హ్యావ్ టు పే ద పెనాల్టీస్. ఆల్సో నువ్వు ఏదైతే 20 lakhs ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, డిసలౌడ్ అండర్ సెక్షన్ 40A(IB) వైల్ కంప్యూటింగ్ బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ అంటున్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాజ్ పర్ ద విచ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ BEPS వాజ్ దిస్ ప్రొవిజన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియన్ ట్యాక్స్ లాస్? ఏ సెక్షన్ ప్రకారం ఇది ఇండియన్ ట్యాక్స్ లాస్లో ఇంకార్పొరేట్ చేయబడ్డది? ఇది ఏంటంటే, ఇది జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ అంతే. అడ్రస్సింగ్ ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ యాక్షన్ ప్లాన్ కింద డిజిటల్ ఎకానమీలో ఛాలెంజెస్ మనకి ఏమున్నాయన్న దాని మీద వచ్చింది ఇది. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ ఇన్ ఇండియన్ ట్యాక్స్ లాస్ టు అవాయిడ్ డబుల్ ట్యాక్సేషన్ ఆఫ్ సచ్ ఇన్కమ్? డబుల్ ట్యాక్సేషన్ ఇన్కమ్ని అవాయిడ్ చేయడానికి ఏమొచ్చింది? ఈక్వలైజేషన్ లెవీ వచ్చింది. ఎలా వచ్చింది ఇది? నువ్వు ఎలా జస్టిఫై చేస్తావు ఈక్వలైజేషన్ లెవీ డబుల్ ట్యాక్సేషన్ తగ్గిస్తుందని? నేను అనుకున్నది ఏంటంటే, ఈక్వలైజేషన్ లెవీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫారిన్ కంపెనీ మీద మన ఇన్కమ్ చూడు, ఫారిన్ కంపెనీ ఉందిరా,
అది ఇండియాలో డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతుంది. 100 crores ఎగ్జాంపుల్ రిలయన్స్ చోటు దగ్గర నుంచి. ఓకే, మనం ఏం చేస్తాం, ఈ 100 crores మీద మన సిటిజన్స్ దగ్గర వాడు ఎర్న్ చేసుకున్నాడు కాబట్టి దాని మీద ఈక్వలైజేషన్ లెవీ కట్టు అంటున్నాం. ఎంత 6 crores మనం కట్టేసాడు అనుకో, మిగిలిన ఎంత ఉంది, వాడు ఎంత పట్టుకెళ్ళిపోతున్నాడు, 94 crores. ఈ 94 crores మనం నీ టోటల్ ఇన్కంలో చూపించి నువ్వు స్లాబ్ రేట్స్లో పడితే నువ్వు ఇక్కడ కట్టు అని మనం చెప్పలేం. ఎందుకంటే అది ఫారిన్ కంపెనీ కాబట్టి. అందుకని మనం ఏం చేసాం, మనం రావాల్సిన మన కంట్రీ మీద ఎర్న్ చేసిన 6 crores మీదే మనం ఛార్జ్ చేసాం. మిగిలిన 94 crores మీద మనం ఛార్జ్ చేయలే. ఈ 94 crores కూడా వాడి ఇన్కమే కదా. సో ఈ 94 crores మీద వాడు రెస్పెక్టివ్ కంట్రీలో వాడు పే చేసుకుంటాడు. అందుకనే మనం ఇక్కడ ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఎ సెగ్రిగేషన్. ఏ సెగ్రిగేషను, డబల్ ట్యాక్సేషన్ ఎఫెక్ట్ రాకుండా మనం సెగ్రిగేట్ చేసాము, అదనమాట దాని అర్థం. ఓకేనా? ఓకే, క్లియర్. ఇంకెక్కువ ఆలోచించుకో, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 6th క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ రఘురామ్, ఏ కంపెనీ లిమిటెడ్ ముంబై ఎంటర్డ్ ఇన్ టు ద ఫాలోయింగ్ అగ్రిమెంట్స్ విత్ వేరియస్ నాన్ రెసిడెంట్ ఎంటిటీస్. ఏంటంట, 4 lakhs to paid 4 lakhs to Mrs. Neil Incorporation, a company incorporated based in USA for online advertisement of its products. Mrs. Neil Incorporation does not have a PE in India. వాడికి ఏం లేదట, ఇండియాలో PE లేదట. సింపుల్. ఓకే, రఘురామ్ ఇండియా. రఘురామ్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. వాడిది ఏంటి, ఎంటర్ ఇన్ టు ద అగ్రిమెంట్స్. ఇది ఒక కంపెనీ, వీడు ఎవరితో అగ్రి అవుతున్నాడు, మెసెస్ నీల్ ఇన్కార్పొరేషన్, ఏ కంపెనీ యూఎస్ఏ కంపెనీతో ఇన్కార్పొరేట్ అవుతున్నాడు. వాడికి డస్ నాట్ హ్యావ్ పిఈ ఇన్ ఇండియాలో పిఈ లేదంట. అప్పుడు ఏమవుతుంది, వీడికి ఈక్వలైజేషన్ అప్లికబుల్ అవుతుంది. ఎంత కన్సిడరేషన్ ఇక్కడ, 4 lakhs. సో ఇక్కడ ఏం చెప్తాం, ఒక బిజినెస్ పర్పస్ మీద ఎంటర్ అవుతున్నాం. అది ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత, మోర్ దాన్ 1 lakh. ఓకే, మోర్ దెన్ 1 lakh. అండ్ ఇంకోటి ఏంటి, ఒకసారి నాన్ రెసిడెంట్ హూ ఈజ్ ప్రొవైడింగ్ సచ్ సర్వీస్ హోల్డ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా. వాడికి ఈ నీల్ అనేవాడికి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. ఇంకోటి ఏంటి, కన్సిడరేషన్ మోర్ దెన్ 1 lakh ఉంది. అండ్ వాడిది ఏంటి, బిజినెస్ పర్పసే కాబట్టి, వీడిది బిజినెస్ పర్పస్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఈక్వలైజేషన్ లెవీ అప్లికబుల్ అవుతుంది. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కాబట్టి. ఓకే, అది చెప్తాం. ఈక్వలైజేషన్ ఈజ్ నాట్ చార్జబుల్. ఒకసారి ఫస్ట్ కేసు చూడు, ఈక్వలైజేషన్ లెవీ చార్జబుల్ ఎంత అంట, 4 lakhs మీద 6% ఎంత, 4 lakhs మీద 6% 24,000 ఈజ్ అప్లికబుల్. అది ఒకవేళ అది డిడక్ట్ చేయలేదనుకో, అప్పుడు ఏమవుతుంది, వాడు 100% 40AIB కింద వాడికి ఏమి ఇచ్చిస్తాం, డిజలవ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఏంటట, పెయిడ్ 50,000 మిస్టర్ డేవిడ్, ఏ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ అగెనిస్ట్ ప్రొవైడింగ్ డిజిటల్ స్పేస్ ఫర్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్. ఇక్కడ చూస్తే కన్సిడరేషన్ ఎంత, less than 1 lakh. సో ఈక్వలైజేషన్ లెవీ విల్ నాట్ బి అప్లికబుల్. ఈక్వలైజేషన్ నాట్ చార్జబుల్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ is 50,000 which is does not exceed 1 lakh కాబట్టి. ఓకే.